హాయ్ నమస్తే వెల్కమ్ టు దేవన్స్ క్లాసెస్. సో ఇవాల్టి వీడియోలోని మనం జెన్పాక్ట్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫర్ ద ప్రొఫైల్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ. సో మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎటువంటి స్కిల్స్ ఉండాలి అనేది మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు చెప్పడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ యాజ్ వెల్ సో దట్ మన క్లాస్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో యాజ్ వి డిస్కస్ కెరీర్స్ అట్ జెన్పాక్ట్ చూసుకున్నట్లయితే మీకు యాప్ ఇంజిన్ డెవలపర్ మేనేజ్మెంట్ ట్రైనీ అనే పొజిషన్కి ఓపెనింగ్ అయితే పడడం జరిగింది. సార్ అసలు ఇది ఏ విధంగా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒకసారి మనం క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. క్వాలిఫికేషన్ మీకు బీఈ, బీటెక్, ఎంటెక్ అండ్ ఎంఈ ఈక్వలెంట్ అడుగుతున్నారనమాట. అండ్ ఇక్కడ బ్రాంచ్ స్పెసిఫై చేయకపోవడం వల్ల మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా పర్వాలేదు. సో జాబ్ ప్రొఫైల్ చూసేద్దాం మనం ఇప్పుడు. మేనేజ్మెంట్ ట్రైనీ యాప్ ఇంజిన్ డెవలపర్ అనే పొజిషన్కి మీకైతే ఓపెనింగ్ పడడం జరిగింది. సో జెన్పాక్ట్ ఈజ్ అ వండర్ఫుల్ కంపెనీ. చాలా మంచి కెరియర్ అనేది ఉంటుంది, మీకు మంచి ఎమాల్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీస్, ఈ ప్రొఫైల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ క్యాండిడేట్ అయినా అప్లై చేయొచ్చు. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఈ ఈక్వలెంట్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. మేజర్గా మనకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్ కావచ్చు, లేదా ప్రొఫిషియన్సీ ఇన్ సి అడుగుతున్నారు, డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్స్, జావా స్క్రిప్ట్. సో సాఫ్ట్ స్కిల్స్, సెల్ఫ్ రిలయంట్ అండ్ టీమ్ ప్లేయర్. మీరు చూసుకున్నట్లయితే మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ తెలిసి మీరు మంచిగా సాఫ్ట్ స్కిల్స్ని డెవలప్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు సి ప్రోగ్రామింగ్ రాదు, నేను వెళ్ళలేను, లేదు అనుకున్నట్లయితే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ లేదు అని. సో ఇలాంటి ఇష్యూస్లోని మీరు బేసిక్స్ నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్లయితే ఒక్కసారి కంపెనీలోకి వెళ్తే ఆబ్వియస్లీ మీకు ఆ స్కిల్స్ వాళ్ళే నేర్పించడం జరుగుతుంది. మీ అంతటా మీరు డెవలప్ కూడా చేసుకోగలరు. సో రాదు అని అనుకోవడం కన్నా ప్రయత్నించి చూడండి. ప్రయత్నించి ఓడిపోతే పర్వాలేదు, కానీ ప్రయత్నించకుండా ముందుగానే నీకు రాదు అని వదిలేసావు అంటే అది పెద్ద రిగ్రెట్గా ఉంటుంది. సో కైండ్లీ డోంట్ డూ ఇట్. నా స్కిల్స్ గురించి తెలుసుకున్నాం. మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. సో మీకు సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అండ్ మీకు ఈ సి ప్రోగ్రామింగ్ ఫ్రీ మెటీరియల్ అంతా ఇవ్వడానికి మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి, మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో నా అసలు ఏ విధంగా అప్లై చేయాలి అనేది చూసేద్దాం. సో ఇక్కడ యూ కెన్ సీ దట్ అప్లై బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. రీడైరెక్ట్ చేసి మీకు ఎక్కడైతే మీరు జాబ్కి అప్లై చేయాలో ఆ పేజ్ మీకు రావడం జరుగుతుంది. కొంచెం స్లోగా ఉంటుంది, డోంట్ వరీ. నా ఇక్కడ జాబ్ అప్లికెంట్ ప్రైవసీ నోటీస్ అని ఉంటుంది. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిన్ పేజ్లోని మీరు అప్లై చేయడానికి ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. సో ఇందులోకి మనం లాగిన్ అవ్వాలి, మన క్రెడెన్షియల్స్ ముందుగానే ఇవ్వాలి. సో మీరు ఏ విధంగా అయినా సైన్ ఇన్ అవ్వచ్చు. సో నేను నా గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవ్వాలనుకుంటున్నాను. సో గూగుల్ అకౌంట్ ద్వారా నేను సైన్ ఇన్ అయ్యాను. సైన్ ఇన్ అయిన వెంటనే నాకు ప్రాసెస్ ఏంటి అనేది, అసలు ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఏంటి అనేది మనకి తెలుస్తుంది. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ లుక్. ఫస్ట్ మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ యువర్ ప్రొఫైల్ అంటున్నప్పుడు నువ్వు లింక్డ్ఇన్ నుంచి అయినా అప్డేట్ చేయొచ్చు, లేదా నీ రెజ్యూమే అయినా అప్లోడ్ చేయొచ్చు. సో నేను నా రెజ్యూమే అప్లోడ్ చేసేస్తున్నాను సింపుల్గా ఉండడం కోసం. సో అది చేయాలి అంటే ఇక్కడ మీకు బ్రౌజ్ అనేది ఉంది. అప్లోడ్ రెజ్యూమే అని క్లిక్ చేసి బ్రౌజ్ క్లిక్ చేసినట్లయితే మీరు అప్లోడ్ చేయాల్సిన ఫైల్ మీకు రావడం జరుగుతుంది. సో హియర్ యూ విల్ క్లిక్ బ్రౌజ్ అండ్ దెన్ ఐ విల్ సెలెక్ట్ మై రెజ్యూమే. సో ఇవి నా రెజ్యూమేస్ అనుకోండి. నేను ఒక రెజ్యూమే అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, సో అది మీ రెజ్యూమే కూడా మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ అ ప్రాపర్ రెజ్యూమే సో దట్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ. ఆల్ రైట్, సో రెజ్యూమే మీరు అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ రెజ్యూమే ద్వారా మీకు మీ డీటెయిల్స్ని ఫిల్ చేయొచ్చు. లేదు అనుకున్నట్లయితే మీరు మాన్యువల్గా కూడా ఫిల్ చేయొచ్చు. సో నేను మాన్యువల్గా మీ అందరికీ అర్థం అవ్వడం కోసం ఫిల్ చేస్తున్నాను. సో ఐ క్లిక్ సేవ్ అండ్ కంటిన్యూ. సో మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీ ఫస్ట్ నేమ్ ఏంటి అనేది జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేమ్లోని మీ డీటెయిల్స్ పెట్టేసేయాలి. సో ఫస్ట్ నేమ్ అండ్ డీటెయిల్స్ పెట్టేసిన వెంటనే మీ మెయిల్ ఐడి ఏంటి, మీ నంబర్ ఏంటి. సో నేను 1 2 3 4 5 6 7 8 ఏదో ఒక నంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది.
వై యూ ఎంప్లాయిడ్ బై జెన్పాక్ట్, ముందుగా ఎంప్లాయ్ అయ్యారా అంటే నో అని పెట్టండి. ఎంప్లాయీ నంబర్ అవసరం లేదు, మీరు నో అని పెట్టారు కాబట్టి మీకు ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏదైతే ఉందో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అక్కడ పేస్ట్ చేయండి. సో మీకు ఎందులో ఇంట్రెస్టింగ్ ఉంది, నేను ఇంజనీరింగ్, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోకి మీరు పెట్టచ్చు. నేను బిజినెస్ డెవలప్మెంట్ పెట్టాను లేదా హ్యూమన్ రిసోర్సెస్ పెట్టాను. అండ్ నా కంట్రీ ఏంటి అనేది అడిగినప్పుడు వెంటనే మనం ఇండియా అని క్లిక్ చేయడం జరుగుతుంది. సో మీకు వచ్చిన మీరు ఏ స్టేట్ అనేది కూడా అడగడం జరుగుతుంది. ఫైనలీ మీ లాంగ్వేజెస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడగలిగే లాంగ్వేజెస్ యొక్క ప్రొఫిషియన్సీ కూడా అడుగుతున్నారు. సో బిగినర్ అంటే బేసిక్స్ వచ్చాను, ఎలిమెంటరీ అంటే పర్వాలేదు అని, ఇంటర్మీడియట్ అంటే ఓకే ఒక మోస్తరుగా మాట్లాడగలను అని, కానీ మీరు కంటిన్యూస్గా చక్కగా మాట్లాడగలిగితే అడ్వాన్స్డ్ ఆర్ ప్రొఫిషియంట్ మీరు పెట్టచ్చు. సో లాంగ్వేజ్ 2 వచ్చేసి యూ కెన్ గో విత్ తెలుగు. మీరు తెలుగు లాంగ్వేజ్ 1 కూడా పెట్టచ్చు, లాంగ్వేజ్ 2 కూడా పెట్టచ్చు, దాంతో ప్రాబ్లం ఏం లేదు. మీకు జస్ట్ చూపించడానికి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు హిందీ వచ్చినట్లయితే మీరు హిందీ కూడా పెట్టి ప్రొఫిషియన్సీగా క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీ స్కిల్స్ గురించి మీరు మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామింగ్ అనుకుందాం, మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సర్చ్ అని క్లిక్ చేయంగానే మీకు ఏవైతే స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయిన దాంట్లో మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని మీరు క్లిక్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఐఎమ్ జస్ట్ టైపింగ్ సి ప్రోగ్రామింగ్, ఇఫ్ ఐ గెట్ ఇట్ వండర్ఫుల్. లేదు అనుకున్నట్లయితే మీకు ఏవైతే స్కిల్స్ వచ్చో అది మీరు పెట్టచ్చు. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒకటి క్లిక్ చేసి పెడుతున్నాను. సో సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసిన వెంటనే అది లోడ్ అయ్యి మీకు మీ స్కిల్ని అప్డేట్ చేస్తుంది. సో సిమిలర్లీ ఇక్కడ స్కిల్ ప్రొఫిషియన్సీలోని వచ్చేసి మీకు ఇక్కడ స్కిల్ మీరు ఏదైతే పెట్టారో దాని యొక్క ప్రొఫిషియన్సీ కూడా అడుగుతుంది. ఆల్రైట్, సో దాని తర్వాత మిగతా నేను ఫిల్ చేయలేదు, మీకు ఉన్నట్లయితే స్కిల్స్ మీరు ఫిల్ చేయొచ్చు, నో ఇష్యూస్ ఎట్ ఆల్. నా సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. సో హియర్ ఇఫ్ యూ సీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ నంబర్ మనం ఇవ్వలేదంట, సో నాట్ అప్లికబుల్ అని పెడుతున్నాను. నా సేవ్ అండ్ కంటిన్యూ. ఇలాంటి జాబ్స్కి మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్, బికాస్ మీ సీవీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చాలా ప్రాపర్గా సీవీ డిజైన్ చేసి పెట్టాలి. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ కూడా అడగడం జరిగింది. ఇఫ్ ఈ సీ రీజియన్ సిటీ చూసుకున్నట్లయితే కాకినాడ లేదా ఈస్ట్ గోదావరి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మీకు ఎగ్జాంపుల్స్ కోసం నేను ఈ ప్లేసెస్ పెడుతున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నా ఇది మీరు పెట్టిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా రివ్యూ అండ్ సబ్మిట్ అని వస్తుంది. సో మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరిగింది. ఫైనల్గా మీరు సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఇంటర్వ్యూది ఫిల్ అయిపోతుంది. ఓకే, సో యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, కెరియర్స్ అట్ జెన్పాక్ట్ చూసుకున్నట్లయితే మీకు ఉన్న జాబ్ ప్రొఫైల్ మేనేజ్మెంట్ ట్రైనీ యాప్ ఇంజిన్ డెవలపర్స్ అంటే సర్వీస్ నౌ అనే ప్రొఫైల్ ఉంటుంది. సో జెన్పాక్ట్ అనేది ఒక అమేజింగ్ కంపెనీ. వన్స్ యూ గెట్ ఇన్ టు దిస్ ఆర్గనైజేషన్ మీకు కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రొఫైల్ పేరు ఏంటనేది తెలుసుకున్నాం. అసలు రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మీరు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం కానీ, ఆపరేషనల్ ఫీజిబిలిటీని చెక్ చేయడం కానీ, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ని డెవలప్ చేయడం కానీ, ప్రాబ్లమ్ ఏరియాస్ ఏమున్నాయి వాటిని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలి అని తెలుసుకోవడం కానీ, బేసిక్గా సాఫ్ట్వేర్లో ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉండడం జరుగుతుంది. సో మీరు భయపడచ్చు, సార్ నాకు సి ప్రోగ్రామింగ్ రాదు, నేను ఏ విధంగా నేర్చుకుంటాను, నాకు సాఫ్ట్వేర్ అసలు ఐడియా లేదు అని. దానికి కూడా నేను సొల్యూషన్ చెప్తాను, నాట్ టు వరీ. బట్ ఫస్ట్ ఈ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీరు బీఈ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఎంఈ ఆర్ ఈక్వలెంట్ ఎటువంటి డిగ్రీకి చెందిన వాళ్ళైనా మీరు అప్లై చేయొచ్చు, ఆల్ ద ఫ్రెషర్స్. అండ్ మీకు కావాల్సిన స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్ కానీ, సి, డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్స్ ఇవన్నీ మీకు సాఫ్ట్వేర్లో ఉండడం జరుగుతుంది. వీటన్నిటికీ ఫ్రీ మెటీరియల్ కూడా మన దేవన్స్ క్లాసెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి బేసిక్స్ తెలుసుకుంటే చాలు. మీరు ఏమనుకుంటారు అంటే సి ప్రోగ్రామింగ్, జావా ఇంటర్వ్యూలో చాలా ఇన్డెప్త్గా అడుగుతారు అన్న ఇష్యూ మీకు ఉండదు. వాళ్ళు బేసిక్ క్వశ్చన్స్ అడిగి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా, ఆర్ యూ టీచబుల్, మీరు అవి నేర్చుకోగలరా లేదా అనే క్వాలిటీస్ మీలో ఉన్నాయా లేదా అని చెక్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇవి చేసిన తర్వాత అంతేకాకుండా సాఫ్ట్ స్కిల్స్, సెల్ఫ్ రిలయంట్ అండ్ టీమ్ ప్లేయర్, ఇక్కడ ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ అనమాట. నేను హైలైట్ చేసిన స్కిల్స్ అన్నీ సాఫ్ట్ స్కిల్స్. దానికి కూడా మన దేవన్స్ క్లాసెస్ సాఫ్ట్ స్కిల్స్ బ్యాచ్లోని మీరు ఇంటర్వ్యూ ఏ విధంగా ఫేస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ విల్ బీ టాట్ రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ సో దట్ యూ కెన్ నెయిల్ యువర్ ఇంటర్వ్యూ. సో మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి అనేది తెలుసుకున్నాం. సో లెట్ us క్విక్లీ గెట్ ఇన్ టు ది పిక్చర్, ఏ విధంగా అప్లై చేయాలి. సో మీరు ఇక్కడ అప్లై అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుంది.
ఓకే, సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉన్నాను కాబట్టి మీకు ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆల్రైట్, సో మీరు ఓపెన్ చేయంగానే వాట్ హ్యాపెన్స్ ఇస్ వన్స్ యూ క్లిక్ ఆన్ అప్లై, ఫస్ట్ మీకు ఈ ప్రొఫైల్ డేటా, మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ప్రొఫైల్ డేటాని మీరు ఐదర్ లింక్డ్ఇన్ నుంచి చేయొచ్చు లేదా రెజ్యూమే నుంచి కూడా అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఏం చేశాను అంటే నేను రెజ్యూమే నుంచి అప్లోడ్ చేసి ఆల్రెడీ నా రెజ్యూమే ఇక్కడ బ్రౌజ్ అని ఏదైతే ఉందో అది క్లిక్ చేసిన వెంటనే మీకు రెజ్యూమే అప్లోడ్ అవుతుంది. సో యూ విల్ క్లిక్ ఆన్ దిస్ అండ్ దెన్ పేజ్ లోడ్ అయిన వెంటనే మీరు బ్రౌజ్ చేసి మీ రెజ్యూమేని అప్లోడ్ చేస్తారు. ఓకే, దెన్ ఇక్కడ ఏం అడుగుతుంది అంటే వన్స్ యూ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్ ప్లీజ్ వెరిఫై, ఈ డీటెయిల్స్ అన్నీ ఓకే, కానీ మీరు మాన్యువల్గా సబ్మిట్ చేయడానికి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీ రెజ్యూమే ఏదైతే అప్లోడ్ చేస్తారో దాని నుంచి మీకు డేటా ఏదైతే ఉందో ఆ డేటా రావడం జరుగుతుంది. సో చూడండి, ఐ విల్ షో యూ హౌ టు అప్లోడ్ ది రెజ్యూమే హియర్. సో పేజ్ కొంచెం స్లోగా ఉంది, బట్ డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ ద రెజ్యూమే. సో ఐవ్ అప్లోడెడ్ ఇట్. ఓకే, సో అప్లోడ్ చేసిన వెంటనే ఏమవుతుంది, మీకు నెక్స్ట్ ఫామ్ ఫిల్లింగ్లోని ఇక్కడ మీరు ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వాలో మనం చూద్దాం. సో సెకండ్ వచ్చేసి మీ బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీ ఫస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్, మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నంబర్, మీరు ముందుగా జెన్పాక్ట్లోనే ఎంప్లాయ్ అయ్యి ఉన్నారా లేదా, ఒకవేళ ఎంప్లాయీ ఉన్నట్లయితే ఎంప్లాయీ నంబర్ ఏంటి. సో ఇది ఇట్స్ అ మస్ట్. మీకు ఇక్కడ రెడ్ స్టార్ కనిపిస్తుంది చూడండి, అవన్నీ మ్యాండటరీ, తప్పకుండా ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్. సో ఇక్కడ మీరు ఎంప్లాయిడ్ బై జెన్పాక్ట్లోని నో పెట్టారు కాబట్టి ఇక్కడ NA అని పెట్టండి. NA అంటే నాట్ అప్లికబుల్ అని కూడా మీరు పెట్టచ్చు. ఆల్రైట్, సో తర్వాత ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ ప్రొఫైల్ పేస్ట్ చేయాలి. దెన్ మీ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నేను హ్యూమన్ రిసోర్సెస్ అని ఒక ఎగ్జాంపుల్ పెట్టాను, మీరు ఏదైనా పెట్టచ్చు, ఇక్కడ ఇంజనీరింగ్ కానివ్వండి, ఫినాన్స్ కానివ్వండి, ఏదైనా. అండ్ దెన్ మీ కంట్రీ ఏంటి, ఇండియా అని ఇస్తారు. మీరు ఎక్కడైతే ఉంటారో ఆ డీటెయిల్స్, మీ స్టేట్ డీటెయిల్స్, మీ రీజియన్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. హియర్ యువర్ లాంగ్వేజెస్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ లాంగ్వేజెస్లోని మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ లాంగ్వేజ్ 1 ప్రొఫిషియన్సీ అని ఉంటుంది, అంటే మీరు ఎంత బాగా మాట్లాడగలరు అని. సో హియర్ బిగినర్ A1 అంటే బేసిక్ ఇంగ్లీష్ వచ్చు అనేది అర్థం. ఎలిమెంటరీ అంటే ఓకే నేను బాగానే మాట్లాడగలను. ఇంటర్మీడియట్ అంటే ఫైన్, ఐ కెన్ కమ్యూనికేట్ విత్ పీపుల్ ఇన్ ఇంగ్లీష్ అనే మైండ్ సెట్ తోటి, లేదా ఆ లెవెల్లో ఉంటే. అప్పర్ ఇంటర్మీడియట్ అంటే అంతకన్నా కొంచెం ఎక్కువ. వేరాజ్ అడ్వాన్స్డ్ అండ్ ప్రొఫిషియంట్ ఏంటంటే యూ విల్ కంటిన్యూస్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ ఫంబుల్స్ ఇన్ బిట్వీన్, వితౌట్ ఎనీ పాజెస్. సో యూ విల్ స్పీక్ లైక్ అ నేటివ్ స్పీకర్, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మాట్లాడడాన్ని మనం ప్రొఫిషియంట్ C2 అంటాం. సో అలానే మీకు వేరే లాంగ్వేజెస్ ఏవైతే వచ్చో తెలుగు కానీ హిందీ కానీ మీరు పెట్టడం జరుగుతుంది. సో లాంగ్వేజెస్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీ స్కిల్స్ అడుగుతున్నాడు. సో ఈ స్కిల్స్లోని ఇక్కడ సర్చ్ ఆప్షన్ అని ఉంది చూడండి, ఆ సర్చ్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవి మెన్షన్ చేయొచ్చు మీరు. సో మీకు C ప్రోగ్రామింగ్ కానీ లేదా ఇంకేదైనా వాట్ ఎవర్ ద స్కిల్ అక్కడ ఉన్నో మీరు మెన్షన్ చేయొచ్చు. ఒక్క స్కిల్ మెన్షన్ చేస్తే చాలు, బికాజ్ ఇట్ ఈస్ మ్యాండటరీ. స్కిల్లో కూడా మీకు లెవెల్స్ ఉన్నాయి చూడండి. బిగినర్ అంటే బేసిక్స్ కవర్ అవ్వడం, ఎక్స్పర్ట్ అంటే ఓకే బేసిక్స్ని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం, ఇంటర్మీడియట్ అండ్ ప్రొఫిషియంట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్ట్, ఇంకా చాలా బాగా రావడం అనమాట. సో మీరు స్కిల్ 2, స్కిల్ 3 కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ దెన్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమవుతుంది అంటే యూ విల్ క్లియర్లీ సీ ఫైనల్గా మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తాయి. కనిపించిన వెంటనే సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మీ CV సబ్మిట్ అయిపోతుంది, అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. యూ విల్ బీ గెటింగ్ అ మెయిల్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అండ్ దీనికి అప్లై చేయాల్సిన లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది. నౌ ఐల్ బీ టెలింగ్ యూ అబౌట్ ద సాఫ్ట్ స్కిల్స్ కోర్స్ దట్ ఐల్ బీ టేకింగ్. సో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దాట్ యూ కెన్ డ్రాప్ అ మెసేజ్ టు ద నంబర్ ప్రొవైడెడ్ బిలో. సో ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. I will catch you again with the next video.